ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్యుఎల్, భారత్ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా లార్సెన్, హిండాల్కో, టాటా స్టీల్, టీఎంపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 401 పాయింట్ల నష్టంతో ఉంది. 23,237 దగ్గర కొనసాగుతోంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 74,820, దాదాపుగా 1,214 పాయింట్ల నష్టంతో భారీ పతనం అయితే కనిపిస్తూ ఉంది. నిఫ్టీ 500 421 పాయింట్ల నష్టంతో, ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా అత్యధికంగా 1000 పాయింట్ల నష్టంతో కనిపిస్తూ ఉంది. 54,032 దగ్గర కొనసాగుతోంది. ఐటీ కూడా దాదాపుగా 421 పాయింట్ల నష్టంతో ఉంది. 29,122. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీరు రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, భారీ పతనం ఎట్లా చూడాలి? ఇదంతా యుద్ధం నేపథ్యమైనా, ఏమైనా కోలుకునే అవకాశం ఉందా? ఎట్లా ఉంటుంది మార్కెట్? యాక్చువల్ గా మార్కెట్స్ అన్నది మీకు కూడా తెలిసిన విషయమే, అందరికీ సెంటిమెంట్ మీద ఆధారపడినటువంటి మార్కెట్స్ ఇవన్నీ కూడా. అందులోనూ మనకి యుఎస్ బేసిడ్ మీద, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు యుద్ధ భయానికమైనటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మార్కెట్ మీద సెన్సిటివ్ గా ఉంటుంది. కాబట్టి మార్కెట్ మీద ఆ ప్రభావం ఎక్కువగా చూస్తుంది. గత 3 నెలలుగా చూసుకున్నట్టయితే 3 నుంచి 4 నెలలుగానే మార్కెట్ ఏదైతే మార్కెట్ 26,000 వరకు కూడా నిఫ్టీ వెళ్ళింది. అక్కడి నుంచి మార్కెట్ పడడం అయితే జరుగుతుంది. గత 3 నెలల నుంచి కూడా మార్కెట్ డ్రాస్టికల్ గా పడుతుంది. అట్లీస్ట్ ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ఈ ఎంత భయానకమైన పరిస్థితులు ఉండటం వల్ల 24,000 దగ్గర నుంచి 24,500 దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఒక 1,500 పాయింట్ అయితే కరెక్షన్ జరిగింది. ఇక్కడ మార్కెట్ లో స్టేబుల్ అవుతుంది అనడానికైతే ప్రస్తుతానికైతే ఎటువంటి ఆధారాలు కూడా ఏమి లేవు. ఈయన యుద్ధం మళ్ళీ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం కానీ, దాంట్లో కూడా ఇంకా భయానకమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే ఇంకా మార్కెట్ లో కరెక్షన్ చేయడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లు ఏదైతే కొత్తగా దేనిలో కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు బాగా భారీగా పడింది కాబట్టి ఇంకొక 1 or 2 వీక్స్, కపుల్ ఆఫ్ వీక్స్ వెయిట్ చేస్తే మనం మంచి ప్రైస్ లో మార్కెట్ లో ఎంట్రీ అవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే సెక్టార్ వైజ్ చూసుకున్నట్టయితే లాస్ట్ 1 మంత్ చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ సెక్టర్ సుమారుగా 13% నుంచి 15% వరకు మార్కెట్ లో కరెక్షన్ అయితే జరిగింది. బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఒక 10%, అదేవిధంగా రియాలిటీ సెక్టర్ కానీ, మీడియా కానీ, మెటల్ సెక్టర్ కానీ మోర్ దెన్ 10% మార్కెట్ లో ఈ లాస్ట్ 1 మంత్ లో కూడా భారీగా కరెక్షన్ అయితే జరిగింది. ఏదైతే లాస్ట్ ఇయర్ వైజ్ చూసుకున్నా సరే మనకి ఈ లాస్ట్ ఇయర్ అంతా కూడా ఐటీ సెక్టర్ నియర్లీ 25% వరకు కూడా 1 year లోనూ మన మార్కెట్ లో కరెక్షన్ అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్ లో ఉన్నటువంటి కరెక్షన్లకు అనుగుణంగానే, మార్కెట్ లో జరుగుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగానే మార్కెట్ లో అన్ని కూడా అన్ని సెక్టర్స్ కూడా మార్కెట్ లో కరెక్షన్ జరిగి డౌన్ ట్రెండ్ ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం కొత్తగా ఇన్వెస్టర్ కానీ లేకపోతే మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలని కొంచెం ఆచితూచి వెయిట్ చేస్తే మనకి మళ్ళీ ఒక 1 or 2 వీక్స్ లో మార్కెట్ లో స్టేబిలిటీ కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, మహమ్మద్ గారు ఉన్నారు కడప నుంచి. మహమ్మద్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు. సార్ 2 స్టాక్స్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు లోలో ఉన్నాయి. ఇవి తీసుకోవచ్చా సార్ ఈ ప్రైస్ లో? ఉగ్రో క్యాపిటల్ లిమిటెడ్ ఒకటి, జీ ఒకటి సార్, మీడియాకి సంబంధించి. ఓకే, జీ ఒకటి, ఇంకోటి సార్ ఉగ్రో క్యాపిటల్ లిమిటెడ్స్, జీ ఒకటి సార్. ఓకే 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 ఒక 1 or 2 వీక్స్ ఆగితేనే మీకు కొంచెం మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. అంటే మార్కెట్ లో జీ లాంటిది బాగా కరెక్షన్ జరిగి ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అవుతున్నా సరే మీరు నెక్స్ట్ వీక్ పరిస్థితులను చూసి దాని ప్రకారం మీరు యావరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ప్రస్తుతానికైతే కొద్దిగా ఆగడం అనేది చాలా మంచిది సార్, సేల్స్ కదా. రైట్ సార్, విజయ్ భాస్కర్ గారు ఉన్నారు కాలర్. భాస్కర్ గారు నమస్కారం. రైట్, కాల్ కట్ అయింది. సార్, సెక్టర్ వైజ్ గా చూస్తే ఇప్పుడున్న పొజిషన్ లో ఆయిల్ కి సంబంధించి కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సో సెక్టర్ వైజ్ గా ఏం చెప్తారు? ఏవి బెటర్ గా ఉన్నాయి, వేటిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? అంటే సెక్టర్ వైజ్ చూసుకున్నట్టయితే ఒక లాస్ట్ 1 వీక్ లో కూడాను ఇంత ఎఫెక్ట్ కల్పిస్తున్నప్పుడు కూడా ఫార్మా సెక్టర్ అయితే మాత్రం కొంచెం స్టేబుల్ గా ఉంది. అందులోనూ ఏదైతే అరబిందో ఫార్మా కానీ, అదేవిధంగా జేబీ కెమికల్స్ కానీ, గ్లెన్మార్క్ కానీ, టొరంటో ఫార్మా కానీ, అజంతా ఫార్మా కానీ మోర్ దెన్ 2% నుంచి 3% 5% వరకు కూడా మార్కెట్ లో స్టేబుల్ గా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇలాంటి ఫార్మా సెక్టర్ లో మనకి ఇలాంటప్పుడు కూడా కొంచెం స్టేబుల్ గా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి సెక్టర్ మనం ఫార్మా సెక్టర్ గా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం
ఎనర్జీకి సంబంధించిన సెక్టర్ లో కూడా కొంచెం స్టేబుల్ గా కనిపిస్తుంది కాబట్టి ఎనర్జీ సెక్టర్ కానీ, అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ మీన్స్ ఏదైతే మనకి అదానీ పోర్ట్స్ కానీ, కోల్ ఇండియా కానీ, టాటా పవర్ కానీ, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కానీ, ఎన్హెచ్పిసి కానీ, థర్మెక్స్, ఎన్ఎల్సి లిమిటెడ్, జేపీ పవర్, ఎన్టీపీసీ, అదానీ గ్రీన్, ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా స్టేబుల్ గా ఉంది, ఎంతో కొంత మార్కెట్ లో పాజిటివ్ గా పెర్ఫార్మ్ చేస్తున్నట్టు ఈ రెండు సెక్టార్లను కూడా మనం తీసుకోవచ్చు. రైట్ సార్, విజయభాస్కర్ గారు ఉన్నారు. భాస్కర్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ నేను నాట్కో ఫార్మా 12 చొప్పున 2,000 షేర్ తీసుకున్నాను. ఎటర్నల్ 3 చొప్పున 2,000 షేర్ తీసుకున్నాను. చాలా లాభం ఉన్నా నా పునరేట్ వస్తుందండి. సార్ నాట్కో ఇటర్నల్ నాట్కో ఫార్మాలో మీరు పెద్దగా దీంట్లో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే కంపెనీగా ఏం కనిపించట్లేదు, అంత రిజల్ట్ ఓరియంటేషన్ గా కూడా ఏం లేదు. మీరు ఏదో ప్రైస్ లో బయటకు రావడానికి అయితే ప్రయత్నం చేయండి. దీంట్లో మీరు ఎక్కువగా ఉన్నంత మాత్రం దీంట్లో మనకి ఏదో రికవరీ మోడ్ వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. ఎటర్నల్ అయితే మాత్రం మీరు మళ్ళా మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు జొమాటో ఇది ఎటర్నల్ అది ఇది మంచి ప్రైస్ కి వెళ్ళిన తర్వాతే మార్కెట్ లో కొద్దిగా కరెక్షన్ అయితే జరిగింది. ఇబ్బంది అయితే ఏం లేదు. మళ్ళీ ఏదైనా మార్కెట్ లో కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మీరు మంచి ప్రైస్ లో మళ్ళీ అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. దీంట్లోనూ దాని ప్రకారం మీరు వెళ్ళొచ్చు. దీనికి ఏంటంటే మంచి బిజినెస్ మోడల్ కూడా ఉన్నది. అంటే మార్కెట్ లో కరెక్షన్ జరగడం అనేది కామనే. ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైనా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే పొజిషనప్పుడు మీరు అక్యుములేట్ చేసుకుని మళ్ళీ యావరేజ్ చేసుకున్నా కొంచెం అక్యుములేట్ చేసుకున్నా మళ్ళీ మీకు మంచి ప్రైస్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు సార్ నమస్తే సార్. నమస్తే, మీ డౌట్ అడగండి. సార్ బెల్రైజ్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ గ్రేడ్ ఈ రెండు ఇప్పుడు తీసుకోవచ్చా చెప్పండి. ఫస్ట్ స్టాక్ ఏంటో మళ్ళీ సార్ క్లియర్ చెప్పండి సార్. బెల్రైజ్ ఇండస్ట్రీస్. ఓకే ఓకే ఓకే. ఎన్టీపీసీ గ్రీన్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే ఎనర్జీ సెక్టర్స్ కొంచెం టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కొంచెం స్టేబుల్ అయిన తర్వాత 100 పైన మార్కెట్ ఏదైనా కన్సాలిడేషన్ అయితే కొంచెం పెరగడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. అదేవిధంగా మీరు బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికి ఏదైతే 178 రూపీస్ నడుస్తుంది. ఇది ఒక 15,000 కోట్ల కంపెనీ. ఇది దీంట్లో మనకి రీసెంట్ గానే లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి కొద్ది రోజులు మీరు వెయిట్ చేస్తేనే దీంట్లో కొంచెం మనకి ప్రోగ్రెసివ్ గా ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఏదైతే మార్కెట్ రేంజ్ లో ఉన్నప్పటికీ ఇప్పుడు కరెక్షన్ లో భాగంగానే 200 దగ్గర నుంచి మళ్ళీ కరెక్షన్ లో భాగంగానే ఉన్నది. వెయిట్ చేస్తే ఏదైనా మార్కెట్ లో కొంచెం మంచి ప్రైస్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్, నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నాయుడు గారు. నమస్తే సార్ నా దగ్గర బజాజ్ ఫైనాన్స్ నో ప్రాఫిట్ నో లాస్, అది హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? బజాజ్ ఫైనాన్స్ అన్నది ఒక 5 lakhs crores కంపెనీ అంటే ఇట్స్ వెరీ బిగ్ కంపెనీ. ఎటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్ లో కొంచెం తక్కువ వచ్చినప్పుడు కూడా మీరు అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అక్యుములేట్ చేసుకుంటారు. ప్రెసెంట్ మార్కెట్ లో అయితే నష్టాలు కొనసాగుతున్నాయి. మనతో పాటు మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి ఇలియాస్ ఉన్నారు. సార్ కాలర్ ఇలియాస్ గారు నమస్కారం. నమస్తే సార్. రైట్, మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ ఇది స్మాల్ ఫిల్ ఫైనాన్స్, ఇంకోటి ఉగ్రో క్యాపిటల్ లిమిటెడ్ సార్. ఇది ఫైనాన్స్ కంపెనీకి సంబంధించింది సార్. 2 స్టాక్స్. ఇది ఫిల్ సర్వీస్ లిమిటెడ్, ఇంకోటి ఉగ్రో క్యాపిటల్ లిమిటెడ్ సార్. ఓకే, ఈ 2 స్టాక్స్ తీసుకోవద్దా సార్ ప్రజెంట్ సిచ్యువేషన్? ఓకే. ఈ 2 స్టాక్ కూడా ఫైనాన్స్ సంబంధించిన స్టాక్స్. ప్రజెంట్ అయితే మాత్రం మీరు ఒక 1 or 2 weeks అయితే తప్ప మార్కెట్ లో స్టెబిలిటీ అన్నది ఇంకా మనకు తెలియదు కాబట్టి ఒక 2 weeks మీరు కపుల్ ఆఫ్ వీక్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మార్కెట్ లో స్టెబిలిటీ వచ్చిన తర్వాత అప్పుడు మార్కెట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మీరు తీసుకుంటే మీరు దీంట్లో మంచి ప్రైస్ తీసుకున్న వాళ్ళు అవుతారు. మంచి లాభం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, మోహన్ గారు ఉన్నారు. కాలర్ మోహన్ గారు నమస్కారం. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ నాయుడు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నాకు ఒక 3 స్టాక్స్ గురించి చెప్పండి సార్. KPIT టెక్నాలజీస్ ఈ రేట్ లో బై చేయొచ్చా? ఇంకోటి అపోలో మైక్రో సిస్టమ్, 3వ స్టాక్ వచ్చేసి మాయిశ్చర్. ఈ 3 ఈ రేట్ లో మేము బై చేయొచ్చా? 3వ స్టాక్ ఇది మాయిశ్చర్ అండి. మాయిశ్చర్. ఓకే ఓకే ఓకే. యాక్చువల్ గా ఏదైతే మీరు అడిగినటువంటి KPIT టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే KPIT టెక్నాలజీస్ ఇది కూడా భారీగానే కరెక్షన్ గురైంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది ఇంకా మీరు తీసుకోవడానికి ఏదైతే ప్రజెంట్ 662 నడుస్తుందో ఇది అట్లీస్ట్ మీరు 700 పైన 770 పైన 750 పైన అయితేనే తప్ప మార్కెట్ లో అయితే దాంట్లో స్టేబిలిటీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతానికి అయితే దీని వైపు అయితే చూస్తే ప్రస్తుతానికి మనకి అవకాశం అయితే ఏం లేదు.
మార్కెట్ లోనే. అదేవిధంగా ఏదైతే అపోలో మైక్రో సిస్టమ్స్ ఏదైతే ఇది డిఫెన్స్ దానికి సంబంధించిన స్టాక్, ఇది కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం డౌన్ ట్రెండ్ ఉంది. 225 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే మాత్రం అపోలోలో కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే ఈ 3 స్టాక్లు అడిగారు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అయితే ఒక 1 వీక్ మీరు 1 or 2 వీక్స్ మీరు వెయిట్ చేస్తేనే ఏదైనా మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫాల్ లో మీరు దీంట్లో ఎంటర్ అవడం అనేది కరెక్ట్ కాదు సార్. రైట్ సార్. శ్రీధర్ గారు ఉన్నారు షాద్ నగర్ నుంచి. శ్రీధర్ గారు నమస్కారం. రైట్, తర్వాత కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. టాటా మోటార్స్ అదేవిధంగా ఐఆర్సిటీ యావరేజ్ చేసుకోవచ్చా? 30% లాస్ లో ఉన్నారంట. రంజిత గారు అడుగుతున్నారు. ఐఆర్సిటిసి ఐఆర్సిటిసి ప్రస్తుతానికి అయితే యావరేజ్ మోడ్ లోకి ఇంకా వెళ్ళదండి. యాక్చువల్ గా లాస్ట్ మంత్ ఏదైతే ఫిబ్రవరిలో కొంచెం కన్సాలిడేషన్ అయినా మళ్ళీ అగైన్ లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మార్కెట్ అయితే భారీగా కరెక్షన్ అయితే జరిగింది. ఇది ప్రజెంట్ అయితే 520 రూపీస్ చేంజ్ లో నడుస్తుంది సార్. ఇది 580 పైన ఐఆర్సిటిసి ఏదైనా స్టేబుల్ అవుతే అక్కడ నుంచి మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మీరు వెయిట్ చేయడమే బెటర్. రైట్ సార్. కర్నూలు నుంచి దివ్య గారు ఉన్నారు. దివ్య గారు నమస్కారం. నమస్కారం సార్. ఇది టీసీఎస్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చా సార్? ఆల్రెడీ 45% కరెక్షన్ అయ్యి ఉంది. ఇప్పుడు యాడ్ చేసుకునే వీలుంటుందా అని. ప్రస్తుతానికి అయితే అది బయింగ్ మోడ్ లో లేదు మేడం. ఇంకా మీకు ఏదైతే రీసెంట్ గా కూడా 2600, 700 దగ్గర నుంచి కూడా మళ్ళీ కరెక్షన్ అనేది 2400 వరకు వచ్చింది. ఇంకా మార్కెట్ లో ఇది బయింగ్ జోన్ లోకి రాలేదు. ఇంకా సేఫ్ గా ఉండే పరిస్థితి కనిపించట్లేదు. ఒకవేళ ఏదైనా 2600 పైన ఏదైనా మార్కెట్ సస్టైన్ అవుతే అప్పుడు మీరు టీసీఎస్ గురించి ఆలోచించవచ్చు. అప్పటి వరకు మీరు టీసీఎస్ ని అక్యుములేట్ చేయడం కానీ యావరేజ్ చేయడం కానీ ఏం చేయొద్దు మేడం. రైట్ సార్. విలాస్ గారు ఉన్నారు కాలర్. విలాస్ గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ డౌట్ అడగండి సార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు వేదాంత 2 షేర్లు ఉన్నాయి సార్. యాక్చువల్ గా ప్రాఫిట్ లో ఉన్నాయి. వార్ జోన్ వల్ల కొత్తగా వాతావరణం ఏ ప్రైస్ కి అయితే కొన్నానో ఆ ప్రైస్ కి వచ్చేసాయి సార్. సో హోల్డ్ చేయమంటారా లేకుంటే ఎగ్జిట్ అయిపోమంటారా? డెఫినెట్ గా హోల్డ్ చేయండి సార్. ఒక 1 or 2 వీక్స్ లోనే మళ్ళీ అన్ని స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. హోల్డ్ చేయండి. మంచి స్టాక్స్ మీరు మళ్ళీ ప్రాఫిటబుల్ గానే మళ్ళీ ప్రాఫిట్ లోకి వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. రైట్ సార్. సతీష్ గారు ఉన్నారు కాలర్. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అండి. ప్రజెంట్ రేట్ లో ఒలెట్రా ఒకటి, ఫినోలెక్స్ కేబుల్స్, హింద్ కాపర్ తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? పిన్ కేబుల్ హింద్ కాపర్ అయితే ఒలెట్రా, హింద్ కాపర్, ఫినోలెక్స్ కేబుల్. ఓకే ఒలెక్ట్రా అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం బై జోన్ లో అయితే లేదు. మీరు ఏదైతే 970 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే అప్పుడు ఒలెక్ట్రాలోకి వెళ్ళొచ్చు. మీరు హిందుస్థాన్ కాపర్ అయితే ఎనీ డిప్ యూ కెన్ బై. మీరు ఎనీ టైం మంచి మూమెంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది హిందుస్థాన్ కాపర్ లోను. అదేవిధంగా మీరు ఏదైతే ఏదైతే ఎడ్గారో ఫినోలెక్స్ కేబుల్స్, ఫినోలెక్స్ కేబుల్స్ లో అయితే ఫిన్ కేబుల్స్ లో అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం 860 రూపీస్ ఉన్నది. మీరు దీన్ని ఇక్కడ అక్యుములేట్ చేసుకో ఎనీ డిప్ యూ కెన్ బై. ఫిన్ కేబుల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ లో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే 800 పైన మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నా సరే మళ్ళీ ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. సార్ రాజశేఖర్ గారు ఉన్నారు కాలర్. రాజశేఖర్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. మీ డౌట్ అడగండి, టీవీ చూడకండి. రాజశేఖర్ గారు డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. నేను 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1174 లో తీసుకు. మీరు టీవీ చూడకండి, కట్ అయిపోతుంది. ఆ సౌండ్ వాల్యూమ్ తగ్గియండి. రైట్. మూర్తినాయుడు గారు, సార్ ఇప్పుడు ఈ మెటల్ కి సంబంధించి ఏంటి సార్? ఇప్పుడు గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఏంటి పొజిషన్? అది ఏమైనా ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా, తగ్గుతాయా, ఎట్లా ఉంటుంది? దానిపైన ఇన్వెస్ట్ చేయాలి. మెటల్స్ అయితే మాత్రం ప్రీషియస్ మెటల్స్ అయితే ఆల్రెడీ బాగా భారీగా పెరిగిన సంగతి అందరికి తెలిసిందే. అది స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంది. మళ్ళీ కరెక్షన్ జరగాల్సినంత కరెక్షన్ జరిగింది. వెయిట్ చేస్తే అది కొంచెం స్టేబుల్ గానే ఉండే అవకాశం అయితే ఉంది. మామూలుగా మనకి ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మనకి ఇది స్టీల్ గానీ, అదేవిధంగా అల్యూమినియం కానీ, జింక్ కానీ, లెడ్ కానీ ఈ స్టాక్స్ లో మాత్రం మనకు మంచి మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైతే హిందుస్థాన్ కాపర్ కానీ, అదేవిధంగా నేషనల్ అల్యూమినియం కానీ, టాటా స్టీల్ కానీ, హిండాల్కో కానీ, హిందుస్థాన్ జింక్ కానీ, వేదాంత, ఇవన్నీ కూడా మెటల్ స్టాక్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక 2% నుంచి 10% కరెక్షన్ జరిగినప్పుడు కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అద్భుతమైన సెక్టర్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ ఛాన్స్ వస్తే మెటల్ సెక్టర్ కి వస్తుంది. ఆ మెటల్ సెక్టర్ లో కూడా మనం అక్యుములేట్ చేసుకోగలిగితే, మంచి స్టాక్స్ అక్యుములేట్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్. నాగలక్ష్మి గారు ఉన్నారు కాలర్. నాగలక్ష్మి గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. నమస్కారం అండి.
అండి ఇప్పుడు యూకో బ్యాంక్ ఈ రేట్ లో తీసుకోమంటారా? యూకో బ్యాంక్ యా యూకో బ్యాంక్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. లాస్ట్ 5 days నుంచి కూడా లాస్ట్ వీక్ అండ్ బిఫోర్ లాస్ట్ వీక్ కూడా ఇది 28 రూపీస్ పైన ఏదైనా సస్టైన్ అవుతే తప్ప ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 25 రూపీస్ ఉన్నది. 28 రూపీస్ పైన సస్టైన్ అవుతేనే దీంట్లో మీరు ఎంట్రీ అవ్వడానికి అవకాశం ఉంటుంది మేడం. ప్రస్తుతానికి అయితే మాత్రం కొద్ది రోజులు ఆగితేనే మీకు దీంట్లో కొంచెం స్కోప్ కనపడుతుంది. అది కూడా ఇది చాలా చిన్న బ్యాంకు, 30,000 crores బ్యాంక్. ఇది మీరు బ్యాంకింగ్ సెక్టర్ లోనే మీరు ఎంట్రీ అవ్వాలనుకుంటే ఇంకా వేరే ఆటలు కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ ఉన్న బ్యాంక్ అయితే కాదు ఇది. లాస్ట్ ఇయర్ కూడా 25% మైనస్ లోనే ఉంది. కాబట్టి మీరు ఏదైనా ప్రైవేట్ బ్యాంక్స్ లోకి అయితే ఐసిఐసిఐ బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని ఇలాంటి వాటిలోకి వెళ్ళొచ్చు. గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే అట్లీస్ట్ మీరు కెనరా బ్యాంక్ లాంటి సెలెక్ట్ చేసుకున్న సరే మీకు మంచి ప్రైస్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మేడం. రైట్ సార్, వెంకట్రామ్ గారు ఉన్నారు. వెంకట్రామ్ గారు నమస్కారం. వెంకటస్వామి సార్. వెంకటస్వామి గారు సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ ఇప్పుడు బాగా స్టాక్ మార్కెట్ పడిపోతుంది కదా సార్, మాకు ఇంతవరకు మేము ఐఓబీలో తీసుకున్నాం, అదేం పెరగడం లేదు. ఇప్పుడు ఏమన్నా తీసుకోవచ్చా కొత్తగా మేము తీసుకుంటే దీంట్లో? తీసుకున్న ప్రైస్ ప్రెసెంట్ 32 ఉంది. అవును సార్, నిన్న మొన్న 38 ఉన్నది, ఇప్పుడు 32 అయింది. ఐఓబి వద్దు సార్, ఐఓబి బాగాలేదు, ఇంకా వేరే దాంట్లో తీసుకోవచ్చా సార్? మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా ఇది కాకుండా ఇది తీసేసి వేరే తీసుకోవడం? యాక్చువల్ గా సైడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నది కూడా మీరు చెప్పాలి. యాక్చువల్ గా ఏంటంటే మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో తీసుకోవాలనుకుంటే కెనరా బ్యాంక్ కానీ, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, వీటిలో మీరు ఆ ప్రైస్ తో సంబంధం లేకుండా దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఉంటుంది. కాబట్టి చాలా మంది చాలా తక్కువ రేట్ ఉన్న స్టాక్స్ తీసుకుంటే పెరగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనుకునే ఒక భ్రమలో ఉంటారు. ఇలాగా మీరు 20 రూపీస్, 10 రూపీస్, 30 రూపీస్ ఇలాంటి పెన్నీ స్టాక్స్ వైపు కాకుండా మార్కెట్ లో ఏదైతే స్టేబుల్ గా పెరుగుతున్నటువంటి బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో అది ఇండియన్ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఇలాంటి బ్యాంక్స్ లో కానీ, అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇప్పుడు కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఉంటాయి. ఇలాంటి వాటిలో మీరు పెట్టుకుంటే మీ యొక్క పెట్టుబడి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్, థ్యాంక్ యూ మూర్తి నాయుడు గారు. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ